ఒక సాధారణ గ్రూప్ డాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి తన ప్రతిభకు లిమిట్స్ లేవు అని నిరూపించిన వారిలో ఒకరు జానీ మాస్టర్. ఒక తెలుగోడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతూ నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్న వాడిగా జానీ మాస్టర్ కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కానీ శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి కారణంగా జానీ మాస్టర్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేశాడు అని, పెళ్లి చేసుకోమని అతను తరచూ వేధిస్తున్నాడని ఇలా పలు రకాలుగా సంచలనమైన ఆరోపణ చేసి కేసు వేసింది. పోలీసులు జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నెల రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైనందుకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఇటీవల జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలై మళ్లీ తన వృత్తిపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆయనకి ఒకప్పటి రేంజ్ ఆఫర్స్ అయితే వస్తాయో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన టాలెంట్ కి తగ్గ ఆఫర్స్ ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తులో అయినా ఆయనకి మునిపటి వైభవం వస్తుంది. ఇదంతా పక్కన పెడితే శ్రేష్ఠి వర్మ రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపన సృష్టిస్తున్న పుష్ప 2 సినిమాలోని పాటలకు ప్రముఖ కొరియోగ్రఫర్ విజయ్తో కలిసి ఈమె కూడా కొరియోగ్రఫర్ చేసింది. నిన్న ఈ సినిమాలోని పుష్ప వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ ని శ్రేష్ఠి తన ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లో షేర్ చేస్తూ పుష్ప 2 సినిమా నుండి నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది అంటూ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఆమె డైరెక్టర్ సుకుమార్ మరియు మూవీ టీంతో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోస్ కూడా అప్లోడ్ చేసింది. ఇవి ఆమె బర్త్డే రోజు అని, పుష్ప 2 సెట్స్ లో టీం మొత్తం కలిసి సంబరాలు చేసుకున్న రోజు అని అయ్యుండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు. మరోపక్క జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్ చేసి మరీ జానీ మాస్టర్ ని ఇరికించారని సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఇవేమీ నిరూపితం కాలేదు, కానీ ఈమెను సుకుమార్ ఈ స్థాయిలో ప్రోత్సహించడాన్ని చూసి ఫ్యాన్స్ అరెస్ట్ వెనుక సుకుమార్ హస్తం ఉందా అనే కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఈయన శిక్షార్హుడే. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని రుజువైతే తనను ఇరికించాలని చూసిన వాళ్ళందరి పేర్లు బయటపెట్టే అవకాశం కూడా ఉంది.